హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన కోరుకొండ ఉంది కదా, రాజమహేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి కోరుకొండలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం గురించి అయితే తెలుసుకుందాం. ఈ దేవస్థానం యొక్క స్పెషల్ ఏంటంటే, ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం ఉంది కదా, ఈ దేవస్థానం అనేది కొండ మీద అయితే మనకు ఉంటుంది. ఈ కొండ మీద 600 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆలయం వద్ద ఉన్నటువంటి 600 స్టెప్స్ అనేవి ఆగకుండా ఎక్కడం అయితే చాలా కష్టం. ఇంతవరకు వెళ్ళినటువంటి భక్తులు కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, మనం ఆగకుండా అయితే ఎక్కలేము. ఎందుకంటే ఈ టెంపుల్ అనేది మనకి క్రాస్గా ట్రయాంగిల్ టైప్లో ఉంటుంది. అందువల్ల ఏంటంటే స్టెప్స్ ఎక్కే కొద్దీ ఆవేశం అనేది వచ్చేస్తుంది. స్టెప్స్ ఎక్కే కొద్దీ కూడా మనకి హైట్ ఎక్కువ పెరిగిపోతుంటుంది అనమాట. సో అందువల్ల ఎవరు అయితే ఆగకుండా అయితే ఎక్కలేరు. సో నేనైతే మాత్రం మా ఫ్రెండ్స్ ఛాలెంజెస్ అయితే దీనికి ఇక్కడ స్టార్ట్ అయినాను. వితౌట్ గ్యాప్ ఇవ్వకుండా ఈ కొండనైతే నేను ఎక్కి చూపించాను. సో ఇక్కడ మీరు చూడండి, ఈ వీడియోలో అయితే నేను ఇక్కడ ఎడిటింగ్ ఏం చేయకుండా మొత్తం వీడియోని పెడతాను. లాస్ట్ వరకు అయితే మీరు చూడండి. పట్టుకున్నా నిజంగా పట్టుకెళ్ళిపోగలదు. అది ఎక్కుదాం 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 వాళ్ళు ఎక్కుతారు. శుభు కూడా వస్తాడు. శుభు అది ఎక్కుతారు వాళ్ళు. అమ్మాయిలు అలా కనిపిస్తారు. స్కూటీ అక్కడే ఉందిరా. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ అయితే కొండ మీదకి రంటరా పోదామంటే వాళ్ళైతే రానని చెప్పేసి రానంటే రామంటున్నారు. బట్ నేనైతే వాళ్ళు ఛాలెంజ్ చేసిన సింగిల్ టైంలో అయితే కొండ ఎక్కేస్తానని చెప్పేసి ఆగకుండా అయితే నేను కొండ అయితే ఎక్కాను. సో నాతో పాటు నాకంటే ముందు ఇద్దరు అమ్మాయిలు అయితే కొండ ఎక్కారు. వాళ్ళు కూడా సేమ్ మధ్యలో ఆక్కుంటూ ఎక్కారు, కానీ నాకంటే ముందే ఎక్కేశారు వాళ్ళు. ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మాయిలు ఆక్కుంటూ ఎక్కారు, బట్ నాకంటే ముందు ఎక్కేశారు అన్నాను. బట్ నేనైతే వితౌట్ గ్యాప్ ఎక్కినా కానీ వాళ్ళకంటే ముందు ఎక్కలేకపోయాను అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? బట్ ఏంటంటే గైస్, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ టెంపుల్కి ఒక చరిత్ర అనేది ఉంది. ఆ చరిత్ర ఏంటంటే, ఈ టెంపుల్ వెనకాల కొండ వెనకాల మనకు ఒక కోనేరు అనేది ఉంటుంది. ఆ కోనేరులో స్నానం చేసి కొండ మీదకి ఎక్కితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం అనేది ఉంది. సో అందువల్ల నేను ముందుగా ఆ కోనేరుని చూపిద్దామని చెప్పేసి మేమైతే ముందుగా కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాము. కోనేరు దగ్గరికి వెళ్ళి బ్యాక్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేసిన ట్రెక్కింగ్ అనేది. ఒక జిప్ లేనట్టు కదా వీళ్ళు మెట్లు. జిప్పులేని ట్రై చేయాలరా. అరేంజ్ చేస్తానంటే చెప్పు, కమిటీ వాళ్ళతో మాట్లాడతాను. నా యూట్యూబ్ ఛానల్కి మానిటైజ్ ఇదేనా కోనేరు? చెరువులో పెట్టేసేలా ఉన్నావు నువ్వు. అక్కడ గుడి ఉంది కదా, అలా ఇలా ఆ గుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అలా వస్తాం కదా, దూకెత్తున్నా ఇటు పక్క ఇటు అయినా తీసుకెళ్ళాలి కదా మెట్ల దగ్గరికి. అటుకి ఇటుకి ఆయన దగ్గర తీసుకెళ్తావు నువ్వు. ఈరోజు గణేష్ గడు ఈ వ్లాగ్ పేరు చెప్పి నాకు లీటర్ పెట్రోల్ కొట్టిస్తాడు. కొట్టిస్తలే పని మెట్లు ఎక్కువ 100 మెట్లు, అది 600 మెట్లు. 600 మెట్లు బండి ఎక్కదు కదా. నువ్వు ఎక్కి చాలు, నువ్వు ఎక్కినందుకు మెట్లు కొట్టిస్తా. నలుగురు పడతారా? నలుగురు పడతారులే చెప్పినాక ముందు. ముగ్గురు సరిపోతారు. సిబ్బుగాడే చెప్తుంది. చెప్పులు తీసేసి టెంపుల్ అనుకుంటా. చూడడానికి ఇటు నుంచి కూడా అలాగే కనిపిస్తుంది. పవన్ కొండ ఎక్కిన పదరా.
అటుపక్కల స్నానం చేస్తారు, ఇటుపక్కల కాదు. ఇది కాలేజ్ అదేనా? అడిగడ చదువుకుని ఇక్కడేనా? ఇక్కడ మీ ఇద్దరు ఎవరు చదువుకోలేదా? చదువుతాను. గవర్నమెంట్ కాలేజేనా? ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇదే ఆ కోనేరు. ఈ కోనేరుకి బోత్ సైడ్స్ అయితే స్టెప్స్ అనేవి ఉంటాయి. మనం దేవాలయం సైడ్కి అయితే వచ్చాము. ఈ దేవాలయం దగ్గర కూర్చోడానికి చల్లగా ఉంటుంది అండ్ మరి నీడగా ఉంటుందని చెప్పి మేము ఇక్కడికైతే వచ్చాము. బట్ స్నానం చేయడానికి అయితే ఈ టెంపుల్ దగ్గర అవ్వదు. ఇంతకు ముందు అయితే పూర్వకాలం చేసేవాళ్ళు. మనకి వేరే పక్క ఇంకొక కోనేరు పక్కన స్టెప్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే స్నానం అనేది చేస్తూ ఉంటారు. సో అక్కడ నుంచి ఎవరైనా స్నానం చేసి పైకి వెళ్తాం అనుకుంటే దేవుడి దగ్గరికి అనేది వెళ్ళవచ్చు. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఉంది కదా, ఈ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. మనం లోపలికి వెళ్ళాలనుకుంటే స్ట్రైట్గా పోయిన తర్వాత రైట్ సైడ్కి వెళ్ళాము అనుకోండి, అక్కడ నుంచి స్టెప్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయి. సో అక్కడికి ఎలా వెళ్ళాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ఉంది కదా, ఈ దేవాలయం గురించి మా ఫ్రెండ్స్ ఇచ్చిన హైప్ చూస్తే నాకైతే భయం వేసింది. సో ఎందుకైనా బెటర్ అని చెప్పేసి నేను ముందుగా ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కున్నాను. సో ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేస్తున్నాం అనుకుంటే సేఫ్ సైడ్కి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోండి. అండ్ అదే కాకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా వస్తున్నారు అనుకోండి, ఫుడ్ విషయంలో అయితే ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ టెంపుల్ అనేది మనకి విలేజ్లోనే ఉంటుంది కాబట్టి మనకి అన్ని రకాల ఫుడ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. బిర్యానీస్ కానీ ఏమైనా తినొచ్చు, అంటే వెజ్ బిర్యానీ అవి తింటారు మ్యాక్సిమం టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు. సో మనకి అన్ని రకాల బిర్యానీస్ అవన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి ఇక్కడ. ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు అబ్జర్వ్ చేసిన వీడియోలో మీకు ఏవైనా డిఫరెంట్గా అనిపించిందా? గైస్ ఏంటంటే మనం ఈ టెంపుల్కి వెళ్తున్నాం అనుకుంటే మ్యాక్సిమం తినుబండారాలు అనేవి తక్కువగానే తీసుకెళ్ళండి. ఎందుకంటే త్రోవలో కోతులు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. సో వాటి వల్ల మనకి అవి అలా చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవైనా వాటికి కనిపించేలా తీసుకెళ్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. సో వాటికి కనిపించకుండా బ్యాగ్స్ ఏమైనా ఉంటే బ్యాగ్లో పెట్టుకొని మనం పైకి వెళ్ళి అయితే తినవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తే అర్థమైపోతుంది ఈ టెంపుల్ అనేది ఎంత పురాతనమైనది అని చెప్పేసి. మనకి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది చూస్తున్నారా, ఈ కట్టడం కానీ లేదంటే గోడలు కానీ ఇవన్నీ చూస్తే మనకి ఈ టెంపుల్ చాలా పురాతనమైనది అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడే 1 minute అయిపోయింది అసలు. అలా రావాలా సరే, ఇక్కడ మొక్కనే పుడితే వీడియో వస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది. అయితే మనం ఈ దేవాలయంలో ఉన్నటువంటి స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ స్టెప్స్ పైకి ఎక్కే ముందు ఏంటంటే మనకు ఒక ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఈ ధ్వజస్తంభం ముందు దేవాలయం అనేది ఉంటారు, ఇక్కడ కాటి కాపరి అనేది ఉంటారు. ఈ కాటి కాపరిని మనం మొక్కుకొని పైకి అయితే వెళ్ళవలసి వస్తుంది. సో నేనైతే జాగ్రత్తగా ఎక్కి మంచిగా దిగిపోవాలని చెప్పేసి దేవుడిని అయితే మొక్కుకొని స్టార్ట్ అవుతున్నాను. సో ఇక్కడికి వెళ్ళే వరకు కూడా మ్యాక్సిమం అట్లనే మొక్కుకొని పైకి అయితే స్టార్ట్ అవుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్ ఇదిగో నేను వెళ్తాను, ఇంటికి రావాలి. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, మా ఫ్రెండ్ అయితే ఇక్కడ వరకు నన్ను డ్రాప్ చేయడానికి అయితే వచ్చిండు. ఇక్కడ నుంచి నేను జాగ్రత్తగా వెళ్ళి వచ్చాయని చెప్పేసి నా క్యామెరా అయితే నాకు ఇచ్చేసిండు. సో నేను ఇంకా స్టార్ట్ అయినా నా జర్నీ అయితే. సో మనం స్టార్ట్ అవ్వగానే మన కాటికాప అయినటువంటి హనుమంతులు స్టార్టింగ్ ఎంటర్ అయినారు మనకి. సో మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆలయం ఉంది కదా, అసలు ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం యొక్క స్పెషల్ ఏంటి, అసలు ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను. సో గైస్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది కదా, ఇది కాకినాడ నుంచి చూసుకున్నాం అనుకోండి 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. రాజమండ్రి నుంచి చూసుకుంటే ఇది మనకి 20 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఉంటుంది. అమలాపురం నుంచి మనం చూసుకున్నాం అనుకోండి 110 కిలోమీటర్ల దూరంలో అయితే మనకు వస్తుంది. సో గైస్ ఇది ఏంటంటే మనం ట్రైన్లో కానీ లేదంటే బస్సులో కానీ ఈ టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మనం ట్రైన్లో వెళ్ళాలనుకుంటే మాత్రం రాజమండ్రి వరకు లేదా కాకినాడ వరకు మనకి ట్రైన్ అవైలబుల్ అయితే ఉంటుంది. లేదా ఫ్లైట్లో వస్తాం అనుకుంటే మనకి రాజమహేంద్రవరంలో మనకి విమానాశ్రయం అనేది ఉంటుంది. సో విమానంలో అయినా సరే మనం రీచ్ అవ్వచ్చు. లేదనుకుంటే మనం బస్సు వస్తాం అనుకుంటే
ఎవ్రీ 10-15 మినిట్స్కి మనకి రాజమహేంద్రవరానికి ఒక బస్సు అనేది ఉంటుంది. సో బై బస్ అనేది మనం రావచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ చూస్తున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది కదా, ఈ ఆలయం అనేది 800 ఏళ్ల క్రితం నాటి ఆలయం. ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఈ స్వయంభూగా వెలిసినటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారు చాలా ఫేమస్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇంత హైట్లో ఉన్నటువంటి ఈ కట్టడం కానీ లేదంటే ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ యొక్క శిల్పకళ అనేది మనకి ఆశ్చర్యం అనేది కలిగిస్తుంది. సో గైస్, ఇక్కడ స్టెప్స్ మనం చూసుకుంటుంటే స్టార్టింగ్లో నార్మల్గా అయితే ఉన్నాయి, ఎండింగ్కి మనం ముందుకెళ్తున్న కొద్దీ స్టెప్స్ గ్యాప్ అనేది తగ్గిపోతుంది, హైట్ అనేది పెరుగుతుంది. చూసినారా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అనేది వ్యూ పాయింట్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ అదే కాకుండా ఈ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పల్లె ప్రాంతం కానీ పచ్చని పొలాలు కానీ ఇవన్నీ మనం చూడవచ్చు. మొత్తం ఫాగుతో నిండుకొని మనకి ఈ సీనరీ అనేది కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా అందంగా అనిపించింది. అండ్ అదే కాదు, ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే ఎవరైనా ప్రేమికులు కానీ లేదంటే మనం మొక్కుకుంటాం కదా, మొక్కుకున్న మొక్కులు నెరవేరుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంది ఈ ఆలయంలో. బ్రో హాయ్ చెప్పండి అక్కడ నుండి. తీయద్దా? ఎందుకు బ్రో భయపెడుతున్నారు? మీరు తప్పు చేస్తున్నారా బ్రో? అందరినీ తీస్తా బ్రో. ఏం కాదు బ్రో, ఊరుకోండి బ్రో. తీర్తలేనులే కూల్ తీర్తలేనులే బ్రో. ట్రావెల్ ప్యాక్ అక్కడ వస్తుంది చూడండి, సబ్స్క్రైబ్ చేయడా. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఒక బ్యాచ్ అనే వాళ్ళు ట్రిప్కి అయితే వచ్చారు. బట్ ఏంటంటే వీళ్ళు ఇంటి దగ్గర చెప్పకుండా బడికి పోతామని చెప్పేసి ఈ టెంపుల్ విజిటింగ్ అయితే వచ్చారు. సో నన్ను చూడగానే వీళ్ళైతే భయపడ్డారు. నేను కెమెరా షూట్ చేస్తున్నా, ఇట్లా ఛానల్లో పెడితే అందరికీ తెలిసిపోతుంది అని చెప్పేసి వీళ్ళైతే భయపడినారు. సో నేను మ్యాక్సిమం ఏంటంటే గైస్, ఏదైనా స్పాట్కి విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఈవెన్ కపుల్స్ కానీ లేదంటే పెయిర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసరికి నేను క్యామ్ అయితే పక్కకి తిప్పేస్తాను. ఇక్కడ వీళ్ళు కూడా ఇబ్బంది పడ్డారని చెప్పేసి నేను క్యామ్ అయితే పక్కకి తిప్పేసి వాళ్ళు ఎవరు కనిపించుకుని అయితే తీసిన. ఎవరైతే ఇబ్బంది పడకుండా ఉంటారో వాళ్ళనే షూట్ చేస్తాను. ఆ దాంట్లో అయితే మాత్రం ఒక తమ్ముడైతే కనిపించిండు. సో తనైతే మొహమాట ఏం పడలేదు, తనను షూట్ చేసిన. ఎవరైతే ఇన్ కేస్ నేను చాలా షూట్కి అయితే వెళ్ళిన చాలా ప్లేసెస్కి, అట్లాంటి టైంలో చాలామంది ఏంటంటే కపుల్స్ తెలిసిపోతుంది, వాళ్ళని చూడగానే మొక్కను తిప్పుకుంటూ ఉంటారు కదా. సో అట్లాంటి టైంలో నేను చాలాసార్లు అయితే వాళ్ళని స్కిప్ చేసిన. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్యామ్ డౌన్ చేయడం కానీ లేదంటే క్యామ్ పక్క వేరే ప్లేసెస్ని షూట్ చేసి చూపించడం కానీ అట్లా చేసిన. సో మన ఛానల్ ఏంటంటే ఎవరికి ఇబ్బంది కలగకూడదు అట్లా. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం ఉంది కదా, ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేకమైన పండుగలు అనేవి ఉంటాయి. ఈ పండుగలు ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతుంది. అది మార్చిలో జరుగుతుంది. అండ్ అదే కాకుండా మనకి దేవి శరణవరాత్రులు ఉంటాయి కదా, కృష్ణాష్టమి రోజు కానీ లేదంటే మనకి 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి కదా, అట్లాంటి టైంలోనూ మరి ముక్కుంట ఏకాదశి ఉంటుంది కదా, ఆ ఏకాదశి రోజు ఇట్లాంటి కొన్ని స్పెషల్ డేస్ రోజు అయితే మాత్రం ప్రత్యేకంగా పూజలు అనేవి జరుగుతాయి ఇక్కడ. అండ్ అదే కాకుండా నార్మల్ టైమ్స్లో మనం చూసుకున్నాం అనుకోండి, ఈ టెంపుల్ అనేది మార్నింగ్ 6 నుంచి 11 వరకు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో ఆఫ్టర్నూన్ 4 నుంచి 5:30 వరకు అయితే ఉంటుంది.
అమ్మయ్య, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆగకుండా పైకి అయితే వచ్చేసాను గైస్. ఇక్కడ మనం పైకి రాగానే మనకి హనుమంతుడు అయితే ఫస్ట్ దర్శనం ఇస్తాడు. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చాము అనుకోండి, ఫస్ట్ మనకి ఇట్లా వ్యూ పాయింట్ అనేది మనకి పైన చూసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ మనం ముందుకు వచ్చినాం అనుకోండి, లోపల రాగానే విశ్రాంతి తీసుకోవడం కోసం అని చెప్పేసి ప్రతి ప్లేస్లో కూడా మనకి టేబుల్స్ అనేవి ఉంటాయి, బెంచెస్ అనేవి కట్టినవి. అండ్ ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అనేవి మనకి మినిమం ఒక 800 years అట్లా ప్రీవియస్ బ్యాక్ కన్స్ట్రక్షన్. ఇవన్నీ చాలా పురాతనమైన కట్టడం. ఈ టెంపుల్ చూసుకుంటే పూర్వకాలం కోటలు ఉంటాయి కదా, రాజుల కాలం ఉన్నట్టు కోటలు. సో అట్లాంటి కన్స్ట్రక్షన్ మనకి అయితే అర్థమవుతుంది చూడండి. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళాం అనుకోండి, ఈ లోపల మనం చూసుకుంటే ఈ టెంపుల్ యొక్క ఇంట్రాస్ట్రక్చర్ అనేది ఇట్లా ఉంటుంది. ఈ కొండ మీదకి అయితే అంతగా అయితే ఎక్కువ మంది రారు, అంటే దొంగతనాన్ని కానీ అట్లా అయితే మాత్రం అంత ఎక్కువ అయితే ఎవరు రారు. ఎందుకంటే ఇంత పైకి వచ్చి దొంగలాడంటే వాళ్ళ వల్ల అవ్వదు. అది కూడా దేవుడి దగ్గర దొంగతనం అనేది చాలా రేరు. ఎవరో మూర్ఖులు అయితే అట్లా చేస్తారు, బట్ అట్లా రేర్ అనమాట. అండ్ ఇక్కడ మనం చూడండి లోపలికి అయితే వచ్చేసినాము. లోపలికి వచ్చిన తర్వాత మనకు లోపల అయితే ఇట్లాంటి ఇంట్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క ధ్వజస్తంభాలు కానీ లేదనుకుంటే పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ ఉంటాయి. అండ్ మనకి ఎంట్రన్స్లో ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే కొంతమంది కపుల్స్ కూడా వచ్చారు. సో నేనైతే వాళ్ళని స్కిప్ చేసిన, మీకు చెప్పినా కదా ఫస్ట్ మనం ఎవరిని యాడ్ చేయమని చెప్పేసి అట్లా అని చెప్పేసి వాళ్ళకి కనబడకుండా అయితే స్కిప్ చేసేసి ఇక్కడ వీడియో తీసిన. అండ్ ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి, చూడండి ఇక్కడ మనకి స్వామివారి యొక్క ఇది ఉంటుంది అనమాట. మనం ఈ కొండ మీదకి అయితే వచ్చినాం కదా, ఈ కొండ మీదకి రాగానే ఫస్ట్ మనం దర్శించుకోవాల్సింది ఏంటంటే ఈ కొండ మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని మనం ముందుగా అయితే దర్శించుకోవాలి. అండ్ దర్శించుకున్న తర్వాత ఈ ధ్వజస్తంభం దాటుకుంటూ మనం ముందుకు వచ్చామనుకోండి, సేమ్ మనకి ఇక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్ ఎట్లా ఉందో అట్లాంటి ఇంట్రాస్ట్రక్చరే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అదే కాకుండా మనకి మన హైదరాబాద్లో ఉన్నది కదా అమ్మపల్లి టెంపుల్, సేమ్ ఆ పైనటువంటి గోపురం ఇదంతా చూసుకుంటే సేమ్ అటువంటి స్ట్రక్చరే ఇక్కడ ఉంది. అండ్ ఇటు చుట్టుపక్కల మనం చూసుకుంటే ఈ కన్స్ట్రక్షన్ అనేది చూడండి, ఫుల్ కాంపౌండ్ వాల్ అయితే ఉంది. అండ్ మనం ముందుకు వచ్చామనుకోండి, ఈ విలేజ్ యొక్క సీనరీ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి మనకి చుట్టూ ఫాగ్తో నిండుకొని మనకి ఇక్కడైతే ఏం కనిపిస్తలేదు కదా, కొద్ది ముందుకు వెళ్దాం ఇంకా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, ఒక చెట్టు కనిపిస్తుంది, దాని తర్వాత మొత్తం మన ఫాగే ఉంది. కింద ఉన్నటువంటి ఇల్లులు కానీ లేదనుకుంటే హౌసెస్ కానీ మనకి ఇంకేం కనిపిస్తలేవు, లైట్గా చిన్నగా కనిపిస్తున్నాయి. పాండ్స్ ఉంటాయి కదా, ఆ పాండ్స్ని కూడా మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళిద్దరిని ఫాలో అయ్యి పైకి అయితే వద్దాం అనుకున్నారు. బట్ వీళ్ళ అమ్మాయిని చూసి వీళ్ళు పైకి రాలేరు, వీళ్ళు ఎక్కలేరు అని చెప్పేసి వాళ్ళని తక్కువ అంచనా అయితే వేసినారు. బట్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళే పైకి వచ్చిండ్రు, వీళ్ళు ఆగిపోయారు పైకి రాలేక. సో వాళ్ళతో కూడా నేను అదే డిస్కస్ చేసిన. యాక్చువల్లీ మీతో ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు లేరని అడిగారు అనమాట వీళ్ళు. సో వాళ్ళ కింద ఆగిపోయారు, రాలేరు అని చెప్పేసి. సో నేను ఒక్కనే పైకి వచ్చాను అని చెప్పి నేనైతే మాట్లాడిన వాళ్ళతో కొద్దిసేపు అట్లా. ఫ్రెండ్స్, ఇక్కడ మనం టెంపుల్ చుట్టూ చూసుకోండి, ఈ టెంపుల్ శిల్పకళ అనేది పురాతనమైనటువంటి నాగరికత ఉంటుంది కదా, ఆ నాగరికత అనేది మనకి కనిపిస్తుంది ప్రతి శిల్పంలో కానీ. ఈ టెంపుల్ చుట్టూ మనకి ఎక్కడ చూసుకున్నా సరే చిన్న శిల్పాలు అనేవి చెక్కే ఉంటాయి. అండ్ మీకు చెప్పినా కదా గైస్, టెంపుల్ టైమింగ్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఈవినింగ్ 3కి అట్లా వచ్చినాము. సో ఆ టైంలో మనకి టెంపుల్ అనేది క్లోజ్ ఉంటుంది. ఈవినింగ్ 5కి అట్లా మళ్ళీ ఓపెన్ అనేది జరుగుతుంది. బట్ ఏంటంటే నేను మళ్ళీ బ్యాక్ అయిపోవాలి కాబట్టి నాకు టైం అనేది అడ్జస్ట్ అవ్వదు. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఆ షూట్ అనేది ఈవినింగ్ టైంలో చేయలేకపోయాను. సో ఎవరైనా సరే వెళ్తాం అనుకుంటే మాత్రం కొద్దిగా ఎర్లీగా కానీ
అట్లా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఆ దేవుడిని అయితే దర్శించుకుని మళ్ళీ బ్యాక్ అయితే రావచ్చు. లేదా ఇట్లా అటుకి ఇటుకి కానీ 3 టైంకి అట్లా ఆఫ్టర్ 11 తర్వాత అట్లా వెళ్ళినారనుకోండి, మనకి టెంపుల్ అనేది క్లోజ్ ఉంటుంది. టెంపుల్ క్లోజ్ ఉన్నా సరే మనకి విండోస్ అనేవి ఓపెన్ చేస్తారు. సో దాంట్లో దేవుడిని మనం చూపించవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే మీకోసం అని చెప్పేసి ఈ టెంపుల్ లోపలికి కెమెరా అయితే లోపలికి అయితే నేను ట్రై చేసిన. సో చూడండి కనిపిస్తారేమో, చీకట్లో అయితే మాత్రం అంతగా అయితే ఏం కనిపించలేదు. సో మ్యాక్సిమం అయితే నేను ట్రై చేసిన చూపించడం కోసం అని చెప్పేసి. సో గైస్ ఏంటంటే అదే మనం నార్మల్ టైంలో వెళ్ళాం అనుకోండి, ఇట్లా ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా ఓపెన్ డోర్లో మనం దేవుడిని అయితే దర్శించుకొని రావచ్చు. మామూలు అయినా క్లోజ్ టైంలో వెళ్తే మాత్రం ఇట్లా కిటికీలను చూసి దేవుడిని దర్శించుకొని అయితే రావాల్సి ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన కోరుకొండలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం గురించి అయితే తెలుసుకున్నాం కదా. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి గైస్. మన ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి టెంపుల్ గురించి మన ప్లేలిస్ట్లో అయితే చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి. సో అందులోకి వెళ్ళి మీరైతే విజిట్ చేయవచ్చు. అండ్ అదే కాకుండా మన శ్రీకాకుళం రిలేటెడ్ కానీ లేదంటే హైదరాబాద్ రిలేటెడ్ కానీ చాలా వీడియోస్ అనేది మన ప్లేలిస్ట్ అయితే పెట్టినాను. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మన ట్రావెల్ బకెట్ ఛానల్లోకి వెళ్ళి మీరైతే విజిట్ చేయవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.